మల్టీ స్టారర్స్ అందు రజనీకాంత్ మల్టీ స్టారర్స్ వేరు. ఆయన సింగిల్ గా వస్తేనే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది. ఇక మల్టీ స్టారర్స్ కూడా అంటే జైలర్ రేంజ్ లో టోటల్ సౌత్ ఇండియా షేక్ అవుతుంది. అయితే రజనీకాంత్ ఇప్పుడు తన కెరీర్ లో అతి పెద్ద మల్టీ స్టారర్ చేయబోతున్నాడు. ఏళ్లుగా తమిళ సినీ పరిశ్రమ ఎదురు చూస్తున్న మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ మళ్లీ నటిస్తాడని ఎవరైనా ఊహించారా? 1987 నాయకుడు మూవీ రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. తమిళ సినిమాల్లో ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు సేమ్ కాంబినేషన్ రిపీట్ అయింది. టగ్ లైఫ్ పేరుతో లెజెండరీ ఫిల్మ్ పర్సనాలిటీస్ ఇద్దరు సిల్వర్ స్క్రీన్ కు తిరిగొస్తున్నారు. కొంతకాలంగా కోలీవుడ్ క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తోంది. అక్కడి ఫ్యాన్స్ కు కనువిందు అందిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సెట్ కాబోతోంది. అదే రజనీకాంత్ కమల్ మల్టీ స్టారర్. కోలీవుడ్ కు తన పేరు మీదే సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేశాడు యంగ్ డైరెక్టర్. అతను చాలా కాలం క్రితమే కమల్ రజనీకాంత్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ స్టోరీ రాశాడు. ఈ మల్టీ స్టారర్ ఫిక్స్ అయిందని అప్పట్లోనే ప్రకటించారు. కానీ ఎందుకో సడన్ గా ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారు సూపర్ స్టార్ అండ్ లోకనాయకుడు. ఇప్పుడు ఏమైందో ఏమో, లేక లోకేష్ చెప్పిన మల్టీ స్టారర్ కథ నచ్చిందో తెలియదు కానీ వీరిద్దరూ మల్టీ స్టారర్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సరైన సమయంలో ఈ మల్టీ స్టారర్ సెట్స్ పైకి వెళుతుంది అంటున్నాడు లోకేష్. ప్రస్తుతానికి ఆగస్టు 14న లోకేష్ డైరెక్ట్ చేసిన సూపర్ స్టార్ మూవీ కూలీ చూసి ఎంజాయ్ చేయమంటున్నాడు.